హలో హాయ్ మిత్రులారా, నేను మీ బట్ట శివన్న. ఎస్ మీడియాకు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్లో భాగంగా ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. దయచేసి మీరు ఓన్లీ చూడడం జరుగుతుంది కానీ దాన్ని షేర్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం కానీ జరగట్లేదు మిత్రులారా. 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేద గొంతుగా ఉండాలంటే 100% మీరు ఇట్లా సపోర్ట్ చేస్తేనే మీ గొంతుగా ఉండే అవకాశం ఉంటుంది. దయచేసి అట్లా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొదటగా ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. మరో డిప్యూటీ బీసీ నేతను ఉప ముఖ్యమంత్రి చేసే యోచనలో కాంగ్రెస్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అవకాశం. అదే జరిగితే టీపీసీసీ కొత్త అధ్యక్షుడు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు. స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తం. ప్రమాదంలో పలువురు మంత్రి పదవులు. అజారుద్దీన్ బాటలో చోటు కోసం సీనియర్ నేతలు యత్నాలంట. అయితే కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుందంటే బీసీల మీద కన్నప్రేమ కాదు, సౌతి ప్రేమ మాత్రమే ఆలోచిస్తుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడు చేయాలి? కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ అధిష్టానానికి కానీ నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే బీసీని 2 సంవత్సరాల క్రితమే డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం. నిజంగా ప్రేమ ఉంటే ఇప్పటికి సవాల్ విసురుతున్నాం. రాహుల్ గాంధీ కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే ఇగో నీ పదవిని వదులుకొని, రేవంత్ రెడ్డి గారు నీ పదవిని వదులుకొని ఒక బీసీ నేతకు ముఖ్యమంత్రి పదవి, అప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ నీ మీద కానీ ఒక నమ్మకం కలుగుతుంది. 70 ఏళ్ళ నుంచి ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రి చేయని సౌట దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మిత్రులారా, బీసీలారా అర్థం చేసుకోండి. 70 ఏళ్ళ మీద రాని ప్రేమ ఇవాళ ఎందుకు వచ్చింది? అప్పుడేమో జెండాలు మోసే కార్యకర్తల్లాగా, లేకపోతే మీకు ఓట్లు వేయించే జీతగాళ్ళలాగా కొట్టినాం. ఇవాళ బీసీ వాదం బలపడుతుంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? అగ్రకులాలు ఇది ఒక ఎత్తుగడ. మాకు తాయిలాల పేరుతో ఇన్ని రోజులు వాడుకున్నారు. కోటరుకో, మందుకో, లేకపోతే బిర్యానీ ప్యాకెట్లకు ఓట్లు వేయించుకున్నారు. ఏమిరా ఎల్లయ్య గౌడు వచ్చినావు అని పటేల అనగా ఏమిరా యాదవ్ వచ్చినావు అని అడిగేది. ఏమిరా మాది కూడా వచ్చినావు అని అడిగేది. అప్పుడు ఒక వాతావరణం ఉన్నది. ఇప్పటికి కూడా ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలలో చైతన్యం వచ్చింది కాబట్టి ఏం చేయాలి? ఏదో ఒకటి ఆశ చూపించాలని చెప్పి ఇది రేపు జరగబోయే ఏవైతే ఎలక్షన్లు ఉన్నాయో, స్థానిక సంస్థలు అయితే, అదేవిధంగా జూబ్లీస్ ఎలక్షన్లో ఓట్లు దండుకునే ప్రయత్నమే తప్ప ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది? వాస్తవాన్ని కూడా అగ్రకుల పార్టీలు, అది కాంగ్రెసే కాదు, బీఆర్ఎస్ఏ కాదు, అదేవిధంగా బీజేపీ కాదు, ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 100% ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఉన్నది సౌతి ప్రేమ అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను మిత్రులారా. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అవకాశం వస్తే ఎవరికి వస్తుందంట అంటే మహేష్ గౌడ్ మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందంట. దాంతోపాటు ఆయన పోతే మళ్ళీ టీపీసీసీ అధ్యక్షుడు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉందంట. దానికి సంబంధించిన వార్త లోపల పోయి చూద్దాం. ఏమంటారు? డిప్యూటీ సీఎం ఎందుకు ఇద్దామనుకుంటారు? తెలంగాణ బీసీ ఓటు బ్యాంకును మలుచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ అధిష్టానం. ఆ వర్గానికి చెందిన నేతను డిప్యూటీ సీఎం చేయనున్నదా అంటే స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల సంఖ్యలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయా? మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ ఛాన్స్ ఉందా? కొందరు మంత్రులను కొత్త ముఖాలు తీసుకొచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ ఇది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పనితీరును బట్టి పునర్వ్యవస్థీకరణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటాయని అంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నమూనా ప్రచారాస్త్రంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నది. అదేవిధంగా అంశాలను తెలంగాణ అమలు చేస్తూ వస్తుంది. జనాభా అధిక శాతం ఉన్న బీసీలో ఓటు బ్యాంకు మలుచుకునే ప్రయత్నంలో బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. నిజంగా చెప్తున్నా కదా, నిజంగా కాంగ్రెస్ పార్టీకి కానీ, రాహుల్ గాంధీ కానీ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు పవర్లోనే ఉన్నారుగా, 100% బీసీని ముఖ్యమంత్రి చేయండి. అట్లయితే ఈ దేశం నమ్ముతుంది. 100% మేము ఎస్సీ ఎస్టీ బీసీలో 90% జనాభా ఉన్నాం. మాకు 16 స్థానాల్లో మినిస్టర్ పదవులు వస్తాయి. వాటిని మాకు అవకాశాలు ఇవ్వండి, 100% మిమ్మల్ని నమ్ముతారు. నువ్వు సౌంతి ప్రేమ చూపిస్తూ ఒకరికి ఇద్దరికి పదవులు వెరవేస్తూ మమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేయొద్దు. దయచేసి తెలంగాణ ఏ
తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అదేవిధంగా జూబ్లీస్ ఫలితంపై రెఫరెండం అంట, 100% రెఫరెండమే. ఈ 2 సంవత్సరాల ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు ఉందో, రేవంత్ రెడ్డి సర్కారు నిజంగా అభివృద్ధి చేసిందా లేకపోతే మాయమాటలు చెప్తుందా అనే విషయానికి జూబ్లీస్ ఎలక్షన్లే రెఫరెండమే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల కోపం బయటపడుతుంది. కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ రెడ్డి భయం. అందుకే ముఖ్యమంత్రి అయ్యుండి గల్లీలలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పుడు కల్తీ కాంగ్రెస్ బీజేపీతో కలిసి పనిచేసేస్తుంది. బానిసకే బానిస అన్నట్టు రేవంత్ రెడ్డి పరిస్థితి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి బీజేపీ అభ్యర్థిని బకరా చేస్తారు. కవిత అప్పుడు మా పార్టీలో ఉండేది, ఇప్పుడు కాదు. టీడీపీ సానుభూతి పరులు మా బీఆర్ఎస్కి ఓట్లు వేస్తారు. బీఆర్ఎస్ మరింత మెజార్టీతో గెలుస్తుందని చెప్పి ఏబిఎన్తో ఇంటర్వ్యూలు ఇచ్చిన కేటీఆర్ గారు. 100% ఒకటే చెప్తున్నాగా, 100% మీరు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అనేవి రెఫరెండమే. ప్రజలను నిజంగా ప్రజలకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే విషయాన్ని కొన్ని విషయాలు మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో భాగంగా 4,10,000 మంది ఓటర్లు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే అవకాశం మీకు వచ్చింది. 100% కాంగ్రెస్ను బొందబెట్టండి. ఎందుకు బొందబెట్టామంటున్నాం అంటే 6 గ్యారంటీలలో ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏవీ రావట్లేదు. సన్న బియ్యం అని చెప్పి 3 నెలలు మంచిగా ఇచ్చి ఇప్పుడు ఆ సన్న బియ్యాన్ని కూడా మంచిగా వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు. పింఛన్లు పెంచుతున్నారు. 2,000, 4,000, 4,000, 6,000. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఫీజుల కోసం అడిగితే యాజమాన్యాల మీద కక్ష సాధింపు చర్యలు. 2 సంవత్సరాలుగా ఏ వసతులు అయితే లేవు అనే విషయాన్ని తెలిసినా కానీ అనుమతులు ఇచ్చిన ఈ అధికారులే ఇవాళ అనుమతుల పేర్లతో ప్రైవేటు యాజమాన్యాల కాలేజీలను వేధించే పనిలో పడ్డారు. వాళ్ళు పైసలు అడిగితే మీరు పైసలు అడుగుతారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడుగుతారా, మీ సంగతి చూస్తామని చెప్పి విద్యార్థుల జీవితాలను గాలి కొలేసిన గాలి ప్రభుత్వం. అదేవిధంగా తెలంగాణలో నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి లేదు. బీసీలు 100% బీసీ రిజర్వేషన్ రావాలంటే నిజంగా బీసీ అంటే వాస్తవానికి కూడా 100% బీసీ రిజర్వేషన్ అమలు కావాలంటే జనంలో వ్యతిరేకత రావాలి. నీ పనితనం మీద చిత్తశుద్ధి లేదని చెప్పి ప్రయత్నం జరగాలి. కొంగ జపాలు చేసుకుంటూ నీటిలో కొంగ జపం చేస్తున్నాం, అట్లా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో ఏదైతే 420 హామీలు ఉన్నాయో బీసీ డిక్లరేషన్ అయితేంది, ఎస్సీ డిక్లరేషన్ అయితేంది, అదేవిధంగా అన్ని రకాల నిరుద్యోగ డిక్లరేషన్ అయితేంది. నిరుద్యోగ భృతి అన్న 4,000 రూపాయలు ఇస్తామన్నారు. వాటన్నిటిని రావాలంటే దయచేసి జూబ్లీహిల్స్ 4 లక్షల మంది ఓటర్లు 4 కోట్ల మంది ఆశలు నెరవేర్చే బృహత్కరమైన బాధ్యత మీ మీదే ఉన్నది. దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి, ఇవన్నీ వస్తాయనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈడ 100% రెఫరెండమే. గాలికి వదిలేసి తిరుగుతున్న గాలి మోటార్లో తిరిగే గాలి మంత్రులకు ప్రజలకు బాధ్యత గల ప్రజలకు మధ్య జరిగే రిఫరెండం యుద్ధమే ఇది. ఎప్పుడైతే ఉప ఎన్నికలు జరిగితే 100% పాలక వర్గాలు ఓడిస్తే ఏవైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులను సరిదిద్దుకునే పనిలో ఉంటారన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నా. చలో, మరమ్మతులు చేయకుంటే బ్లాక్ లిస్ట్లోకే. మేడిగడ్డ బ్యారేజ్పై ఎల్ఎన్టీ సర్కారు హెచ్చరిక. వారంలోగా సానుకూలంగా స్పందించకుంటే డిపాజిట్లు పెండింగ్లో ఉన్న బిల్లును జప్తు చేస్తాం, రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టీకరణ. ఉద్దేశపూర్వకంగానే ఒప్పంద నిబంధనల ఉల్లంఘన, డిజైన్ లోపాల సాకులతో పునరుద్ధరణ నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఎల్ఎన్టీ అంట. 100% చేయాల్సిందే. 100% ఎల్ఎన్టీ కంపెనీ 100% చేయాల్సిందే. ఎందుకు చేయరు? ఎవరి సొమ్ము పుణ్యానికి వచ్చిందా? జనాల సొమ్ము. నాణ్యత లోపం వల్లే కదా ఇది కూలిపోయింది. అయితే వీళ్ళు ఏమని చెప్తారంట, ఇంజనీరింగ్ డిజైన్ వల్ల నీకు తెలియదా ఏ విధంగా ఇంజనీరింగ్ లోపం ఉంటుంది అంటే? నువ్వు నాణ్యత పాటించకపోవడం వల్లే నిండా 5 ఏళ్ళు నిండలేదు, 5-6 ఏళ్ళు నిండలేదు, ఆల్రెడీ నువ్వు ఈడ ఒకటి కూలిపోవడానికి సిద్ధమైందంటే
100% ముక్కు పిండి వసూలు చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కాదు, రికవరీ పెట్టాలి. అవసరమైతే ఇలా జైలుకు తోలాలి ఎలాంటి కంపెనీకి సంబంధించిన వాళ్ళని. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. తక్షణమే బకాయిలు చెల్లించండి, లేదంటే డిసెంబర్ 1 నుంచి పనులన్నీ ఆపేస్తాం. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన భారత బిల్డర్ల సంఘం. ఆ ప్రాధాన్యత పనులకు 18,000 కోట్ల పెండింగ్ అంట. ఆర్ఎండ్బి, ఇరిగేషన్, ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖలు ముఖ్య కార్యదర్శులకు లేఖలంట. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు దగ్గర 22 నెలల ఇలా పనికి గీట్రాయి లాంటిది. ఇగో ఏంటంటే వీళ్ళందరికీ తెలంగాణలో ఇలా ఎమ్మెల్యేలకు నెల జీతాలు పోతున్నాయి తప్ప కష్టపడి సొంత డబ్బులతో ఈ సమాజానికి మేలు చేయాలని కాంట్రాక్ట్ చేసి సీసీ రోడ్లు వేసినోనికి, మరుగుదొడ్లు కట్టించినోనికి, డ్రైనేజ్ కట్టించినోనికి, చదువుకొని బాగుపడతానని బిల్డింగ్లు కట్టించిన వాళ్ళకు వాళ్ళకు ఈ పరిస్థితి. దగ్గర 22 నెలల నుంచి ఇదే పరిస్థితి అంట. వాళ్ళు డిసెంబర్ 1 నుంచి వాళ్ళు కూడా సమ్మెలకు పోవడం సిద్ధమయ్యారంట. నువ్వు ఒక విద్యా వ్యవస్థను బతికించే పనిలో లేవు, కనీసం ఈ కాంట్రాక్టర్లను వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన పనిలో లేవు. మరి నువ్వు దేనికి ఉన్నావు? మూటలు మోసుకపోతానికి ఉన్నావు. ఢిల్లీకి ఇప్పటికే దగ్గర 50-60 సార్లు ఢిల్లీకి ఈ 2 నెలల్లో ఢిల్లీకి ఫ్లైట్ మీద పోవడం జరిగింది. మూటలు మోసుకపోతానికి వస్తున్నావు తప్ప ముఖ్యమంత్రి మూటలు మోసే ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు బహుశా నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు. అది తప్ప ఏమీ లేదు. చీమలతో బతకడం నా వల్ల కాదంట అని చెప్పి ఒక మహిళ నిన్న లేఖ రాసి ఆత్మహత్య చేసుకుందంట. దానికి సంబంధించి చిన్నప్పటి నుండి ఆమెకు చీమలంటే భయం, కౌన్సిలింగ్ ఇప్పించిన ఫలితం శూన్యం, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన అంట చెప్పి ఈమె చిన్నప్పటి నుంచే చీమలంటే కొంతమంది కొన్ని భయాలు ఉంటాయి. అందులో భాగంగా చీమలంటే ఈమెకు భయం అంట. ఆమె ఈ చీమలతో నేను బతకలేనని చెప్పి సంగారెడ్డి దగ్గర అమీన్పూర్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటారంట. పిల్లని తీసుకుపోయి వేరే వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టి వచ్చి నీటి చేస్తానని చెప్పి వచ్చి ఆత్మహత్య చేసుకుందంట. భర్తనేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంట. ఆయన వచ్చే వరకే తలుపులు వలగొట్టి తీసుకుపోవడం జరిగిందంట. మిత్రులారా, డ్రగ్స్ ఓవర్ డోసు, యువకుడు మృతి. మరి లీగల్ టీం ఏం చేస్తుంది? ఇట్లా చనిపోతుంటే ఏం చేస్తుంది? పెద్ద ఆర్భాటం చేసిర్రు. చూసినావా డ్రగ్స్ నియంత్రణలో మేము మా అంత తీసుమార్కాలే లేదని చెప్పారు. మరి ఇదేంది? ఇది ఏడ దొరికినట్టు? మరి స్నేహితుడు 2 యువతులతో కలిసి అపార్ట్మెంట్లో ఉంటున్న యువకుడు లకడి కప్పుల్లో డ్రగ్స్ తెచ్చుకున్నట్లు నిర్ధారణ. అతడి స్నేహితులతో 2 డ్రగ్స్లో పాజిటివ్ అంట. తెలంగాణలో ప్రతి పల్లెకు వాకింది ఈ డ్రగ్స్ కల్చర్. దయచేసి పోలీసు యంత్రాంగమైనా పాలక వర్గాలైనా దీని మీద దృష్టి సారించవలసిన 100% మంచి అంటే చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప ఈ డ్రగ్స్ నియంత్రణ జరగదు. యువకులు 18-20 ఏళ్ళ నుంచి మొదలు పెట్టుకుంటే 35-40 ఏళ్ళ మధ్య వాళ్ళు ఈ డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. తెలంగాణ సమాజం 100% దీని మీద పెద్ద యుద్ధమే నడపాల్సిన అవసరం ఉంది. సురేష్ రైనా దావాళ్ళ ఆస్తుల జప్తి అంట. ఈ దేశానికి మంచి ఆటగాళ్ళని అనిపించుకున్నప్పటికీ ఈ మనగాలు ఏం చేసేదంట అంటే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే కథలో ఇలా మరి జరిగితే పనిష్మెంట్ ఉండాల్సిందే 100%. ఎంతమంది జీవితాలు ఆగం చేశారు తెలుసా వీళ్ళకి వచ్చే కాకపోతే వీళ్ళకు వస్తే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు రావచ్చు వీళ్ళ యాప్ను ప్రమోట్ చేసినందుకు. కానీ ఎంతమంది జీవితాలు రోడ్ల మీద పడతాయి? దయచేసి ఈ దందా కూడా బంద్ చేయాలి. సెలబ్రిటీలు యాప్లను ప్రమోట్ చేసినప్పుడు పనికి మళ్ళీ యాప్లను ప్రమోట్ చేసి ఈయనేమో సర్వర్ రెంట్ ఏదో యాప్, ఈయనేమో 1x అని చెప్పి ఇప్పుడు యాప్ ప్యాకార్డ్కి సంబంధించిన యాప్ను ఈయన ప్రమోట్ చేసిండంట. ఇంకా వేరే దందాలే లేవా భయ్ మీకు? ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎన్కౌంటర్ అని చెప్పి 4 మావోయిస్టుల మృతి అని చెప్పి అది ప్రశ్నార్థకంగా ఉంది. అయిందా కాలేదని ఇంకా కన్ఫామ్ కాలేదంట అది. చలో, పార్టీ సభకు అనుమతి రద్దు. ఏవైతే ప్రైవేట్ యాజమాన్యాలు ఉంటాయో వాళ్ళు ఓ సభ పెట్టాలని అనుమతి కోరిరంట. అసెంబ్లీ పరిసరాల సభకు అనుమతి లేదన్న పోలీసులు. హైకోర్టు ఆశ్రయించే పనిలో పార్టీ అంట.
నేడు విచారణ 11న తలపెట్టిన విద్యార్థుల మహార్యాలి 15వ వాయిదా. శ్రీ దేవసేనపై ప్రతి వ్యాఖ్యలు అభ్యంతరకరం ఖండించిన తెలంగాణ ఐఏఎస్ల సంఘం అంట. నిజంగా మరి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే, వాళ్ళకి ఇవ్వాల్సిన రిపోర్ట్లు పెడితే ఇప్పుడు దేవసేన గారిని ఒక మాట అడుగుతున్నా 100%. నిజంగా మీరు నిజాయితీగా పరులు అయితే మరి 22 నెలలుగా ఏం చేసినట్టు? వాళ్ళు ఇప్పుడు నీ మీద అసత్య ఆరోపణలు చేస్తారని నువ్వు చెప్తున్నావు కదా, మరి అప్పుడు ఏం చేసినావు? అప్పుడు ఏం చేయాలి? అప్పుడు చేసిన పని ఏంది? ఇక చూసినావా, నిజంగా వాళ్ళకు బకాయిలు చెల్లిస్తే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి విద్యాలయం రోడ్ల మీద తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈ విద్యా సంస్థలను చూసేది ఎవడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ లేదా? అంటే అసమర్థుడు అన్నట్టే కదా విద్యాశాఖ కానీ హోంశాఖ కానీ. హోంశాఖ కూడా సరైన పని చేయట్లేదు. సరే, మరో వార్త చూద్దాం. సింధు కొండలలో రహస్య సొరంగాలు, భూగర్భ గదులు నిర్మిస్తున్న పాకిస్తాన్ సైన్యం, అణ్వాయుధ పరీక్షకు సన్నద్ధమవుతున్న దాయాది. నూరియాబాదు, అదేవిధంగా కబేరు, షాదాద్ కోట్లల్లో శరవేగంగా పనులంట. ఇవి సన్నాహాలు అని చెప్పి సింధు ప్రాంత సంస్థలకు సంబంధించిన వాదనలంట. అడ్డుకోవాలన్న ప్రపంచ సంస్థలకు లేకంట. దీని సారాంశం ఏంటంటే, ఏదైతే ప్రపంచ దేశాలు అణ్వాయుధ ఒప్పందానికి వీళ్ళు తూట్లు పడిచే పనిలో ఉన్నారని చెప్పి, అక్కడ ఏదైతే ఉందో తిరుగుబాటు సంస్థ ఒకటి ఉందో సింధు సేన అని చెప్పి, ఆ తిరుగుబాటు సంస్థనే ప్రపంచ దేశాలకు, అదేవిధంగా ప్రపంచ ఐక్యరాజ్య సమితి కూడా లెటర్లు రాస్తారంట. ఇగో ఇక్కడ పనులు శరవేగంగా నడుస్తున్నాయి, ఈ అణ్వాయుధాల కోసమే, అణ్వాయుధాలు తయారు చేయడం కోసం అని చెప్పి అక్కడ ఉన్నోళ్ళే ఈ లెటర్ రాయడం జరిగిందంట మిత్రులు. దానికి సంబంధించిన మాగంటి చావుకు కారణం కేటీఆర్ అంట. ఇది గోపీనాథ్ తల్లి అంటున్న మాట. రేవంత్ రెడ్డి దమ్ముంటే విచారణ జరపాలి. సీఎం పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తారు. కవితక్క, మీ తండ్రి బాగోగులు చూసుకో. టోపీ పెట్టుకున్న రేవంత్ను చూస్తే నటుడు వేణుమాధవ్ గుర్తుకొస్తున్నారు. బోరుబండాల రోడ్ షోలో అనుమతి లేని తొలుత ప్రచారం. బీజేపీ వర్గాలు సీరియస్, అనుమతి లేకున్నా వస్తానని చెప్పి బండి సంజయ్ అన్నాడంట. సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే మాగంటి గోపీనాథ్ భార్య అన్న తల్లి ఉన్నదో ఆమె ఇగో గోపీనాథ్ చావు కారణమే కేటీఆర్ అని చెప్పి మాట్లాడడం జరిగిందంట మిత్రులు. దానికి సంబంధించిన వార్త. ఇదేం పిచ్చి దేవుడా, మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం? హర్యానాలో 22 ఓటర్ ఐడిలో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మహిళ వ్యాఖ్య అంట. రాహుల్ ప్రెస్ మీట్ ప్రస్తావించడం ఆచూకీ కోసం ఇచ్చిన ఇక్కడ కాదు, దేశ సిగ్గు తీసింది. నిజంగా చెప్తున్నా, ఎలక్షన్ కమిషన్ గత 2-3 నెలలుగా దగ్గర 2-3 నెలల నుంచి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఓటు చోరు జరుగుతుందని అన్నారు. మరి ఇన్ని రోజులలో ఎందుకు వెరిఫై చేసుకోవట్లేదు? ఒకటే ఫోటోతో 22 ఓట్లు ఉంటాయా? పక్క దేశం మహిళ ఉండి మనల్ని సిగ్గు తీస్తుంది. అక్రమంగా గెలవడానికి ఇటువంటి పాటలు పాడుతుందని. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే. డెమోక్రటిక్ కమ్యూనిస్ట్ పార్టీని కూర్చోబెట్టారు. అమెరికాను క్యూబా, వెనిజులా లాగా మార్చాలని యత్నం. న్యూయార్క్లో ఆర్థిక సామాజిక విపత్తు తప్పదు. కమ్యూనిజానికి, కామన్ సెన్స్కు ఏది కావాలో తేల్చుకోవాలి. మహమ్మద్ అని చాలా ఆగ్రహంగా ప్రసంగించారు. నా పట్ల అమర్యాదగా ప్రవర్తించారని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. ఏమంటుండంటే, కామన్ సెన్స్కు కమ్యూనిజం సంబంధించిన వ్యక్తిని ఇక్కడ ఎవరైతే నేను మొన్న జరిగిన ఎలక్షన్లో న్యూయార్కు మేజర్గా మహమ్మద్ అలీని ఎన్నుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్ట. కేంద్రంపై మళ్ళీ సిజేఐ ఆగ్రహం. నేటి విచారణ వాయిదా వేయండి. ఏజీ తరపున ఏఎన్ఎస్సి ఆధ్వర్యంలో అభ్యర్థన. కుదరన్న సీజే జస్టిస్ గవాయి. ట్రిబ్యునల్ సంస్కరణ కేసులో తుది వాదనలు వింటాం. సోమవారం ఏజీ రాకపోయినా కానీ కేసు ముగిస్తామని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా.
నిజంగా ఏమంటుండంటే చీఫ్ జస్టిస్ గవాయ్ దాంట్లో సారాంశం ఏంటంటే ఈ నెల 23కు ఉన్నది. ఇదే పిటిషనర్ వాదనలు ఆల్రెడీ విన్నారు. ప్రభుత్వం తరఫున వాదన వినిపించడానికి రమ్మంటే నాకు పని ఉందని చెప్పి వేరే కేసుల మీద తిరుగుతుండు, లేకపోతే వేరే దేశాలలో దౌత్య ఒప్పందాల మీద తిరుగుతుందని చెప్పి ఆ సాకు గురించి ఏం చెప్తున్నారంట, రాలేకపోతుండు అని చెప్తున్నారంట ఏజీ. మరి ఇదేంది కథ? డైరెక్ట్ ఏమన్నాడు తెలుసా, నాకు ఒకవేళ మీరు ఈ వాదనలు వినాలనుకుంటే నవంబర్ 24 తర్వాత వినాలనుకుంటురా అని అడుగుతున్నాడు. అవమానించడే ధర్మాసనాన్ని. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే ఓన్లీ చూడడం కాదు, 100% లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ గొంతుగా మీ బిడ్డగా ఉండే అవకాశం ఉంది. దయచేసి మీరు నన్ను అట్లా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సాక్షి దినపత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు రద్దు అని చెప్పి తెలంగాణ యూనివర్సిటీ 2010 అక్రమంగా జరిగిన అధ్యాపకుల నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. కాంట్రాక్ట్ ఉపాధ్యాయ అసోసియేషన్ చేసిన పిటిషన్పై ఇటీవల తీర్పు వచ్చిందంట. ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో అంతకుముందు కంటే అధ్యాపకులను అక్రమంగా అర్హత లేని వాళ్ళను నియమించారని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. 8 ఫైటర్ జెట్లు కూలాయి. భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణలో మొత్తం 8 యుద్ధ విమానాలు నేలకు కూలాయని చెప్పి ప్రకటించారు. ప్రపంచ దేశాల ముందల భారత్ పరువు తీస్తున్నాడు. దయచేసి మోడీ గారు నిజంగా మీరు ఈ దేశానికి ప్రపంచ విశ్వగురువు అయితే దీని మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ 59 సార్లు ఇదే ప్రకటన చేశాను. భారత్ పాక్ మధ్య సింధు యుద్ధాన్ని ఆపింది నేనే అన్నాడు. నిజంగా ఆపకపోతే ఇప్పటివరకు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేవు అంటే అమెరికా ముందల మోకరిల్లిన విషయాన్ని అనకు చెప్పకరే చెప్తున్నాడు. మరి విశ్వగురువు పోయి మరి ట్రంప్ ముందల మరి ఎట్లా మోకరిల్లుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం వద్దు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీకి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమే అన్న విషయం మరవద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. మంత్రులు పార్టీ నేతలతో భేటీ, ప్రతి ఓటర్ను కలవండి, నెరవేర్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, బీఆర్ఎస్ బీజేపీ అసత్య ప్రచారాన్ని కొట్టాలని సూచన. మంత్రులతో విడివిడిగా సమావేశమైన రేవంత్ రెడ్డి అంట. ఇక జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో వాళ్ళు ఏమేమి చేసారో ఆ పథకాలంటే జనాల్లోకి తీసుకుపోయి ఏం చేసిరని తీసుకుపోతారయ్యా, ఏముందాడ తీసుకుపోను. 100% ఆల్రెడీ ఓటమి భయంతో తిరుగుతున్నట్టు కొడుతున్నారు. గల్లీ లీడర్లు తిరుగుతుందంట. మాటలు కూడా అట్నే మాట్లాడుతుండు, చిల్లర మాటలు. కొడుకలారా ఇంకా ఇవో అంతకుముందు ముఖ్యమంత్రి కాకముందుకు ఎట్లయితే మాట్లాడిండు అవే మాటలు మాట్లాడుతుండంట. ముఖ్యమంత్రి పదవి ఉందన్న విషయమే మర్చిపోయి. మేడిగడ్డ పునరుద్ధరిస్తారా, బ్లాక్ లిస్ట్లో పెట్టాలా అని చెప్పి ఒక వార్త, దానికి సంబంధించిన వార్త మిత్రులారా. ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్ కూలిపోయిన విషయంలో ఎల్ఎన్టీ కంపెనీకి వార్నింగ్ ఇచ్చిన వార్త, అది మనం ఇంతకుముందుకే చూసినాం. బీహార్లో రికార్డు ఓటింగ్. తొలి దశలో పోలింగ్లో 64.66% నమోదు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికమని ఎన్నికల సంఘం వెల్లడి. ఓటర్లను కృతజ్ఞతలు తెలియజేసిన సిఈసి విఘ్నేశ్వర్ కుమార్ అని చెప్పి ఒక వార్త రావడం. నిన్న జరిగిన ఏదైతే బీహార్ ఎన్నికలు ఉన్నో బీహార్ ఎన్నికలలో 64% ఓటింగ్ నమోదైందంట. ఇదే ఆ రాష్ట్ర చరిత్రలో అత్యధికమని చెప్పి సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగిందంట మిత్రులారా. మరో వార్త చూద్దాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి 2 డయాలసిస్ మిషన్లు అంట. ఏదైతే భోజనాలకు సంబంధించిన ఆసుపత్రులు ఉన్నాయో ఆ ప్రతి ఆసుపత్రికి కానీ 2 మిషన్లు పంపిస్తారని డయాలసిస్ సంబంధించింది. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అక్కడ చేయించుకోవచ్చు అని చెప్పి దానికి సంబంధించిన వార్త మిత్రులారా. పరామర్శలు తప్ప పరిహారం ఏది? మిర్జాగూడ శతఘాతుల అందని సాయం,
సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్న బాధితులు, ఉస్మానియాలో 2, నిమ్స్లో 2కి వైద్యం, పిఎంఆర్లో కోలుకుంటున్న 8 మంది, ఇప్పటికీ అందని ప్రభుత్వ పరిహారం 2.5 లక్షలు. ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చిండో క్షతగాత్రులకు 2 లక్షలు, అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి 7 లక్షలు తక్షణ సాయం కింద వాళ్ళకి ఇవ్వాల్సిన ఇస్తే వాళ్ళు చూయించుకుంటారు. అక్కడ పేదోళ్ళు ఉన్నారు, పూట గడితే ఇవాళ పని పోతేనే రేపు పొద్దుగాల వాళ్ళకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అసొంటి వాళ్ళు ఇప్పుడు 2-3 లక్షల రూపాయలు పెట్టుకొని చూయించుకోవాలంటే చాలా కష్టం. దయచేసి ఏమైనా పరామర్శ చేయడం కాదు, వాళ్ళకి ఏవైతే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం ఉందో 100% చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. దానికి సంబంధించి ఎమ్మెల్యేల అనర్హతపై మళ్ళీ విడత విచారణ అంట. ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు తెల్లం సంజయ్కు హాజరు. తొలి రోజు పిటిషనర్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ అంట. నేడు మరో 2 ఎమ్మెల్యేలు క్రాస్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. ఇక ఎస్ఎల్బీసీ సంబంధించిన ఎస్ఎల్బీసీ ఏదైతే ఉందో ఆ స్వరంగానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది. ఎన్ఐటిఏ టెక్నాలజీతో ఎస్ఎల్బీసీ అని చెప్పి ఎన్ఏటిఎం అంట. ఎన్ఏటిఎం టెక్నాలజీతో ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేశారంటే దానికి సంబంధించిన వార్త మిత్రులారా. పత్తి కొనుగోలుపై నీడలు. దయచేసి తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయండి. ఈ పత్తి కొనుగోలు చాలా లేటు కావడం వల్ల రైతు చాలా తీవ్ర నష్టపోతున్నాడు. దీనికి తోడు మొన్న నేను మునుగోడు ప్రాంతంలో తిరగడం జరిగింది మిత్రులారా. అక్కడ రైతుల గోడు చెప్పలేనిది. తేమ శాతం 12% రావాలంటే పట్టాలు పోసి ఆరబోస్తే తప్ప మాకు 12% తేమ రావాలి. అదేవిధంగా మిల్లు కాడికి పోతే మిల్లోడు 2 రోజులు 3 రోజులు సీరియల్ పెట్టించుకొని తేమ శాతం రాలేదని చెప్పి వెనక మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఉందంట. ఎవరైతే వ్యవసాయ శాఖ మినిస్టర్ ఉందో తుమ్మల నాగేశ్వరరావు గారు దీని మీద శ్రద్ధ పెట్టాలి. రైతులను నిజంగా ఆదుకునే ఉద్దేశం ఉంటే తేమ శాతం పెంచే అవకాశం ఉంటే తేమ శాతం 12 నుంచి 20% పెంచమని రైతులు అడుగుతారు. ఇప్పుడు అదే శాతం వస్తుందంట. దాంతోపాటు ఎకరానికి 7 క్వింటాలే కొంటే ఇక్కడ ఎకరానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా పంట పండుతుంది. ఒక ప్రాంతంలో 5 క్వింటాలు అయితే, ఒక ప్రాంతంలో 7 క్వింటాలు అయితే, ఒక ప్రాంతంలో 12 క్వింటాలు అవుతాయి. భూమిని బట్టి పత్తి వెళ్తుంది. అసొంటప్పుడు మరి ఈ 10 క్వింటాలు పండించిన రైతు ఏడు అమ్మాలనే విషయాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే 100% ఈ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం మిత్రులారా. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. 100% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గొంతుకుగానే ఉంటారు. ఆంధ్రజ్యోతి, సాక్షి ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేసినాం. ఈ రెండిట్లో రాని వాటిని ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ప్రతి ఓటర్ను కలవండి అని చెప్పి జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించిన వార్త. గస్తీ అన్నారు, గప్చుప్గా ఉన్నారు. 1170 మంది సిబ్బందితో హైవేపై గస్తీ ఏర్పాటుకు గత ప్రభుత్వం నిర్ణయం. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చని ప్రతిపాదన. రోడ్డు ప్రమాద మరణాల నియంత్రణ లక్ష్యంగా అని చెప్పి గత ప్రభుత్వం ఏం చేసిందంటే 1170 మందిని వివిధ శాఖల నుంచి, పోలీసు శాఖ నుంచి కొంతమందిని, అదేవిధంగా హైవే సిబ్బందిని కొంతమందిని, అదేవిధంగా ఆర్టీఓ సంబంధించిన వాళ్ళని కొంతమందిని తీసుకొని అందరిని తీసుకొని ఒక 1170 మందిని తీసుకొని హైవేల మీద ఈ బుగ్గ కార్లు వేసుకొని తిరిగితే జనాలు ప్రమాదాల నుంచి తప్పివచ్చు అని చెప్పి అప్పుడు ఏదో ఆర్భాటానికి కొంతమంది సెలెక్ట్ చేశారంట. కానీ అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దానివల్ల ఇవాళ చాలామంది ప్రమాదాలు చనిపోవడానికి కారణమవుతుంది. సిఎంఆర్ బియ్యం అప్పగింత అనుమతి కోసం లంచం అంట. 75,000 తీసుకుంటూ అనిషాకు పట్టుబడ్డ పౌర సరఫరాల సంస్థ డిఎం అంట. కొన్ని రైస్ మిల్ల నుంచి సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన డిఎం గారు. ఆ డిఎం గారు ఏమంటున్నారంటే పోతే లారీకి 15,000 రూపాయలు ఇవ్వు, 15,000 నుంచి 25,000 రూపాయలు ఇవ్వని చెప్పి ఇప్పటికే 75 లారీలకు
లంచాలు ఇచ్చిందంట. ఇక ఇక ఓపిక లేక వాళ్ళకు పట్టించిందంట. మరి ఇక అంటే అలా ఇక రాళ్ళు వచ్చినా రప్పలు వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా ఈ 20,000 25,000 ఇస్తే అవి మంచిగానే ఉన్నాయని చెప్పి సర్టిఫై చేస్తాడు అన్నట్టు ఈ దొరవారు. ఇక అసలు దొరవారు ఈ దొరవారు. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఉచిత బస్సు తప్ప 6 గ్యారెంటీలు అమలేది? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటిపట్టిన ప్రశ్న. రేవంత్ రెడ్డి ఇతర వర్గాల గౌరవం అవసరం లేదా అని నిలదీత అని చెప్పి రేవంత్ను ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? బారాసాకు 1,00,000 కోట్లు అవినీతిపై ఎందుకు విచారణ అడగడం లేదు? కాళేశ్వరం మీద దమ్ముంటే అరెస్ట్ చేయమంటున్న రేవంత్ రెడ్డి ఏమంటున్నంట అంటే కేంద్రానికి రాసిన లేఖలు 9,000 కోట్ల రూపాయలకు విచారణ జరపమంటున్నాడు. ఓన్లీ మేడిగడ్డ మీద జరపమంటున్నాడు. మరి రోజు లేస్తే 1,00,000 కోట్లని మరి ఎందుకు ప్రచారం చేయాలి? ఎవరిని మబ్బ పెడుతందుకు? రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, ఇవాళ 9,000 కోట్ల రూపాయలకే ఎందుకు విచారణ అడుగుతున్నావు? మరి 1,00,000 కోట్ల అవినీతి అని ఎందుకు ప్రచారం చేస్తున్నావు? ఎవరిని మభ్య పెట్టడానికి? దయచేసి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కొంటే కారే కొంటాం, మారుతున్న వాహనాల కొనుగోలు వినియోగదారుని ధోరణి 2014-2015 పోలిస్తే ఇప్పుడు 69% పెరిగిందంట. ద్విచక్ర వాహనాలది 4.46% అంట. ఇక్కడ ఏం జరిగిందంటే దీని మ్యాటర్ అంతా ఏంటంటే మిత్రులారా, 2014లో ఎంత 2 వీలర్స్ అంటే మన బైకులు కానీ స్కూటీలు కానీ చెత్తకులు కానీ దానికి సంబంధించింది ఏంటంటే 5,70,000 వాహనాలు రిలీజ్ అయినాయి అంట, కొన్నారంట. అప్పుడు కార్లు ఎంత అంటే ఓన్లీ 86,000 మాత్రమే అప్పుడున్న కార్ల సంఖ్య. దాని ఏమైంది 2024-25 వచ్చేసరికి ఆ బైకుల సంఖ్యనేమో 5,96,000 బైకుల సంఖ్య వచ్చింది. కార్ల సంఖ్య ఏమైందంటే 1,46,000 అయింది. అంటే ఇక్కడ 5,70,000 ఉన్నది, ఇక్కడ ఏమైంది 5,96,000 అంటే ఒక 20,000 మాత్రం డిఫరెన్స్ వచ్చింది. కానీ అదే కార్ల సంఖ్యకు వచ్చేసరికి అప్పుడు 86,000 ఉన్నది, ఇప్పుడు ఏమైందంటే దగ్గర 1,46,000 అంటే ఎంత ఇక్కడ 60,000-70,000 తేడా వస్తుంది సంవత్సరానికి. ఇక్కడ ఏంటంటే 20,000 మాత్రమే. అంటే ఇక్కడ ఎక్కువ శాతం మంది వినియోగదారులు కార్లు కొనడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మరో వార్త చూసే ప్రయత్నం చేద్దాం. వందే మాతరానికి నేటితో 150 ఏళ్ళంట. ఉదయాన్నే 9:30కి దేశవ్యాప్తంగా జాతీయ గీత ఆలాపన, ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించిన ప్రధానమంత్రి అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. ఏదైతే వందే మాతరం గీతం ఉందో ఆ గీతం అంటే ఈ ఈ ఏడుతోటి 150 ఏళ్ళకు చేరువైందంట. ఆ సందర్భంగా అంట ఈరోజు 9 గంటల వరకు గీతాలాపన చేయాల్సిన అవసరం ఉందంట మిత్రులు. దానికి సంబంధించిన వార్త. కూరగాయల సాగుకు చేయుత, ఎకరానికి 9,600 రూపాయలు సబ్సిడీ నేరుగా రైతు ఖాతాకి జమ, రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయం అని చెప్పి ఏదైతే సాగు ఉందో కూరగాయల సాగుకు వాళ్ళకు ఎకరానికి 9,600 రూపాయలు ఇస్తారంట. దానికి సంబంధించిన వార్త మిత్రులారా. బీహార్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ అని చెప్పి బీహార్ ఎన్నికలకు సంబంధించిన వార్త మిత్రులారా. దయచేసి ఎస్ మీడియాను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. 100% SC, ST, BC మైనార్టీ అగ్రకుల పేదల గొంతుగానే ఉంటారనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మిత్రులారా.